అబ్దుల్లాపూర్మెట్లోని తారామతిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా అందులో సుమారుగా 2500 ఇళ్లు పూర్తి చేశాము అన్నారు. ఏడాదికి 4000 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు ఇవ్వాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. 2,500 ఇండ్లు పూర్తయినటువంటి సందర్భంలో తారామతిపేట గ్రామంలో ఉన్నటువంటి బెనిఫిషరీ కృష్ణవేణి గృహ ప్రవేశానికి మేమందరం కూడా ఇదొక మోడల్ హౌస్ గా తారామతిపేటలో అన్ని ఇలా చేసుకోండి, మేము ఇచ్చే డబ్బుల కంటే ఇంకేదైనా తక్కువ పడితే మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా ఇది డబ్బులు ఉన్నాయని వెనుకకు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కట్టుకోండి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరు మీద మేము ఇస్తున్నటువంటి ఇండ్లు. మేము ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇస్తే మన నియోజకవర్గానికి 4,000 తీసుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకొక 4,000, ప్రతి సంవత్సరం 4,000 ఇండ్లు ఇవ్వాలనే నిర్ణయం నేను తీసుకొని ఈ కార్యక్రమం నియోజకవర్గంలో అంతటా కూడా ప్రతి పేద నిరుపేద ఉన్నటువంటి ప్రతి వానికి ఇల్లు ఇవ్వాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల